హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఈ రోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ ని ఎలా చదవాలి మరియు జూలై మంత్ లోని టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా ఈ వీడియో నుంచి మినిమం అయితే 1 మార్క్, మాక్సిమం అయితే నాకు తెలీదు 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. చివరి వరకు కూడా చూడండి. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా క్లాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఆస్పిరెంట్స్ ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద వీడియో చేయండి అని చాలా కామెంట్స్ అయితే పెట్టారు. ఈ వీడియోకి కానీ మంచి రెస్పాన్స్ వస్తే ఇక మీద సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఈ వీడియోలో జూలై మంత్ ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూస్ చెప్తాను. రెస్పాన్స్ ఇంకా బాగుంటే మీ నుంచి లైక్స్ కానీ కామెంట్స్ కానీ ముఖ్యంగా సబ్స్క్రైబ్స్ కానీ పెరిగితే మాత్రం నెక్స్ట్ జూన్, నెక్స్ట్ మే అలాగా ఈ ఇయర్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఇష్యూస్ ముఖ్యంగా కాన్సెప్ట్ బిట్ ఎలాగ వస్తుంది అనే వాటి మీద కంప్లీట్ డిస్కషన్తో మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. ఓకే, ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే అందరూ కూడా మనం ఏదో ఇస్రోకి జాబ్కి మనం అప్లై చేస్తే ఎలా చదవాలో అలా ఫీల్ అవుతున్నారు. మనకి ఏంటంటే గ్రూప్ 2కి ఎంతవరకు అవసరమో అంతవరకు చదివితే మాత్రం సరిపోతుంది. ఈ సబ్జెక్టుకి సంబంధించి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి మనకి. ఆ లిమిట్ దాటి చదివితే మాత్రం మనకి టైం వేస్ట్ అవుతుంది, ఎగ్జామ్లో స్కోరింగ్ కూడా తగ్గిపోతుంది. కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత పర్ఫెక్ట్గా నీట్గా ఒక లిమిట్లో చదివితే మనకు అంత మంచిది. ఓకే, సెకండ్ థింగ్ ఎస్ఎన్టీ ముఖ్యంగా కరెంట్ చదివేశాక అప్పుడు స్టాటిక్కి వెళ్ళి ఏదైనా బుక్లోనో ఏదైనా మెటీరియల్లోనో తీసుకొని చదువుకోవడం బెటర్. కరెంట్ చదవకుండా స్టాటిక్ వెళ్తే మార్క్స్ ఎక్కువ లూజ్ అయ్యే అవకాశం ఉంది. కరెంట్ ఇష్యూస్ మీద పట్టు తెచ్చుకోండి, తర్వాత యాజ్ యూజువల్గా స్టాటిక్ ఏదో ఒకటి చదువుకోండి, ఏదో బుక్ తీసుకొని చదువుకోండి. నేనైతే చాలామంది కొంటున్నారని నేను కూడా త్రిబులర్ తీసుకున్నాను. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఎస్ఎన్టీకి సంబంధించి ఒక బుక్ అయితే కొన్నాను. ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వకపోతే అసలు నేను బుక్ కూడా కొన్నాను. అసలు కరెంట్ ఇష్యూస్ చదువుకొని మ్యాక్సిమం ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోతాను. గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపేర్ అయినప్పుడు ఎస్ఎన్టీకి సంబంధించి షార్ట్ నోట్స్ నా దగ్గర ఉంది, అది రిఫర్ చేసుకొని వెళ్ళిపోతాను. ఎందుకంటే స్టాటిక్ కంటే కరెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇప్పుడు ఎలాగో ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా మారారు కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎగ్జామ్ క్వశ్చన్స్ అడిగే విధానంలో ఏవైనా చేంజెస్ ఉంటాయని బుక్ తీసుకున్నాను. స్టాటిక్ కూడా కొంతమేర కవర్ చేసి చదువుతాను. ఓకే, అయితే మొన్న కూడా ఏపీ హిస్టరీలో నేను జోగినాయుడు బుక్ చదువుతానని చెప్పాను. చాలామంది వేరే బుక్స్ చదువుతున్నారు, బుక్ చేంజ్ చేయాలని మెసేజ్ పెట్టారు. అది ఎట్టి పరిస్థితులు అలా చేయకండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ బుక్ చదివారో అదే బుక్ ఫాలో అవ్వండి. ఇన్ కేస్ అసలు స్టార్ట్ చేయకపోతే నా వీడియో ఒక సజెషన్ లాగా మీకు యూజ్ అవుద్ది, అంతే, అంతకు మించి. ఓకే, ఇప్పుడు నేను త్రిబులర్ చదువుతానని చెప్పేసి మీరు ఇప్పటివరకు ఏదో బుక్ చదవచ్చు, అది చేంజ్ చేస్తే మాత్రం ఇంకా టైం వేస్ట్ అవుతుంది. స్టాటిక్ సంబంధించి ఎంత షార్ట్గా చదివితే అంత మంచిది. ఇప్పుడు మార్కెట్లో బుక్స్ అన్ని 600-700 పేజెస్ ఉన్నాయి, అంత అయితే అవసరం లేదు. అండ్ మరొక విషయం ఏంటంటే చూడండి, మనకి ఎస్ఎన్టీ 5 యూనిట్లు ఉన్నాయి సిలబస్లో. 5 యూనిట్లలోనే మనం ఎక్కువ ఫస్ట్, సెకండ్ యూనిట్ ఈ బుక్స్లో చదువుతున్నాం. అసలు ఆల్మోస్ట్ బుక్స్లో 200-300 పేజీ ఆ 2 యూనిట్ల మీద ఉంది. దయచేసి మీరు ఆ 2 యూనిట్లు స్కిప్ చేసి ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ చదివేశాక లాస్ట్లో ఆ 2 యూనిట్స్ రెఫర్ చేయండి. ఓకే, ఈ 5 యూనిట్లో మనం స్టాటిక్ ఎక్కువగా చదవాల్సింది ఏంటంటే థర్డ్ యూనిట్ ఎన్విరాన్మెంట్, ఎకోసిస్టమ్, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఈ థర్డ్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్తాను, ఎగ్జామ్లో చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. 20 బిట్లు మినిమం వస్తాయి ఓన్లీ ఎన్విరాన్మెంట్ నుంచే. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ 3 యూనిట్లు స్టాటిక్ మీరు ఎంత చదివినా పర్లేదు, మనకి యూజ్ అవుతుంది కూడా. కానీ చాలామంది ఎన్విరాన్మెంట్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. స్పేస్ ఇష్యూస్, డిఫెన్స్ ఇష్యూస్, టెక్నాలజీ రిలేటెడ్ చదువుతున్నారు. వాటితో పాటు ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 20 నుంచి మ్యాక్సిమం అది 20 to 35 మార్క్స్ వరకు కూడా మన ఎన్విరాన్మెంట్ నుంచే ఎగ్జామినర్ అనేవాడు ఫోకస్ చేయొచ్చు. ఓకే, అది. అండ్ మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మొన్న రీసెంట్గా జరిగింది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ చూడండి. అందులో 30 మార్కులు ఎస్ఎన్టీ రిలేటెడ్ అడిగాడు. ఒకసారి ఏ మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఎలాగ అడుగుతున్నాడు అని మీరు ఒకసారి చూస్తే మనకి కూడా క్లారిటీ వచ్చేది. ఎప్పుడైనా మనం ఓన్గా ప్రాక్టీస్ చేస్తేనే దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది, ఆ ప్యాటర్న్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఓకే, ఇది ఇప్పుడు మనం వచ్చేసి జూలై మంత్లోని మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఒకవేళ
వీడియో లెంత్ ఎక్కువైతే మాత్రం కొన్ని 2-3 క్వశ్చన్స్ చెప్పేసి స్టాప్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వకండి. నిజంగా ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, లేదంటే పర్లేదు స్కిప్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ ఎంసీక్యూని డిస్కస్ చేద్దాం. రీసెంట్లీ DRDO హ్యాస్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ఇట్స్ phase 2 బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? ఈ యొక్క మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ phase 2 దీని యొక్క రేంజ్ ఎంత? 2000 కిలోమీటర్స్ ఇచ్చాడు. మూడోది ఏంటి ఇచ్చాడు? ఈ టెస్ట్ అనేది ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ చాందీపూర్లో కండక్ట్ చేయడం జరిగిందని ఇచ్చాడు. ఇందులోనే హౌ మెనీ ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు. మీకు ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో 1 అని పెట్టి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏబిసిలో ఏదో ఒకటి కామెంట్ చేయండి. చూడండి, ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ మీకు ఆన్సర్ చెప్పేస్తాను, తర్వాత ఆ క్వశ్చన్ వెనక ఉన్న కాన్సెప్ట్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అనమాట. రీసెంట్గా DRDO అనేది బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ phase 2 దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ టెస్ట్ చేశారు? ఒడిశా చాందీపూర్లో టెస్ట్ చేశారు. అందుకే ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. మూడో స్టేట్మెంట్ తప్పు. ఎందుకంటే ఇదిగోండి, ఈ phase 2 యొక్క రేంజ్ 2000 కిలోమీటర్స్ కాదు, 5000 కిలోమీటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ వెనక ఉన్న కాన్సెప్ట్ ఏంటనేది చూద్దాం. చూసే ముందు చూడండి, ఇక్కడ బ్యాలిస్టిక్ అన్నాడు. బ్యాలిస్టిక్ మిసైల్కి క్రూజ్ మిసైల్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఒక టార్గెట్, మనం దాన్ని టార్గెట్ గురి చేసి దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి. చూడండి, ఇది మన మిసైల్ ఇక్కడ ఉంది, ఇది టార్గెట్ 1. ఒక మిసైల్ని మనం ఇక్కడ ఏం చేసాం అంటే, ఇది ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి మళ్ళీ పారాబోలిక్ పాత్లో ట్రావెల్ చేసి టార్గెట్ని హిట్ చేసింది అనుకోండి, అది బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు. ఎర్త్ అట్మాస్ఫియర్ లోపలే, ఎర్త్ అట్మాస్ఫియర్ దాటకుండా అది ట్రావెల్ చేసి టార్గెట్ని ఇలా రీచ్ చేస్తే అది క్రూజ్ మిసైల్ అంటారు. ఓకే, ఇప్పుడు చూద్దాం. బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ మనం ఇండియా ఇలా తీసుకున్నాం, మన పాకిస్తాన్, ఇక్కడ చైనా ఉంది. ఫర్ సపోజ్ చైనా నుంచి మనకు ఒక మిసైల్ అనేది మన మీదకి వాళ్ళు అటాక్ చేశారు. ఇప్పుడు ఈ మిసైల్ మన వైపు వస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మనకు ఒక పర్టికులర్ ఒక 5000 కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు మనం దాన్ని ఐడెంటిఫై చేసి తిరిగి దాన్ని మనం డిస్ట్రాయ్ చేస్తాం మనకున్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్తో. దీన్నే బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటాం. అంతే. రేంజ్ అన్నారు ఏంటి? ఫర్ సపోజ్ వస్తున్న మిసైల్ని 2000 కిలోమీటర్స్ దూరంలో గుర్తించి దాన్ని డిస్ట్రాయ్ చేసాం అనుకో, దాని రేంజ్ 2000 అంటారు. అది phase 1. phase 1 ఆల్రెడీ కొన్ని నెలల ముందు కండక్ట్ చేశారు. phase 2 అనేది దాన్ని అప్డేట్ చేశారనమాట. అప్గ్రేడ్ చేసి దీని రేంజ్ పెంచారు. అంటే 5000 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మిసైల్స్ కూడా మనం గుర్తించి దాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. అది phase 1కి phase 2కి కూడా డిఫరెన్స్. ఓకే, ఇది అయితే ఇప్పుడు మనం ఈ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ అనేది మనం 2000లో స్టార్ట్ చేసాం. 1999లోని కార్గిల్ వార్ అనేది జరిగింది. ఆ వార్ జరిగిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ 2000లోని బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి, చైనా నుంచి ఈ మిసైల్స్ని అడ్డుకోవడానికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, రీసెంట్లీ జొరావార్ ఇన్ న్యూస్ వాట్ ఇట్ మీన్స్. అంటే వార్తల్లో జొరావార్ అనే పదం ఉంది, అది ఏంటి అని అడిగారు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువ అడుగుతారు. చూడండి, వ్యాక్సిన్ టు మలేరియా, DRDO ఇండిజినస్ లైట్ ట్యాంకర్, క్యాప్సూల్ యూజ్డ్ ఇన్ గగన్యాన్. మీకు ఆన్సర్ తెలిసినట్టయితే 2 అని పెట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, చూడండి, ఈ క్వశ్చన్ ఆ జొరావార్ అనే పదం నాకు తెలిసి చదవకపోతే ఎట్టి పరిస్థితుల్లోని దీన్ని మన ఆన్సర్ అయితే పెట్టలేం. ఆన్సర్ పెట్టకపోగా ఇదేదో మనకు తెలిసినట్టే చిన్న బిట్లాగా ఉంది, పెట్టకపోతే మార్క్ పోతుందని నెగిటివ్ మార్క్ పెట్టుకొని కూడా వస్తాం. ఇది ఒక్కసారి చదివినా మన మైండ్లో గుర్తుండిపోద్ది. కానీ ఇలాంటివి మనం నెగ్లెక్ట్ చేస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్నవి కాకుండా ఇలాంటివి కూడా ఒకసారి అడుగుతుంటాడు. దీని ఆన్సర్ ఏం లేదు. జొరావార్ అంటే DRDO ఇండిజినస్గా తయారు చేసిన ఒక లైట్ ట్యాంకర్ యుద్ధ విమానం, తేలికపాటి యుద్ధ విమానం. జస్ట్
సింపుల్గా మనం దీనివల్ల మార్క్ అయితే వస్తుంది. కానీ తెలియకపోతే మాత్రం నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. ఎగ్జామ్లో దాని గురించి ఆలోచించే టైం వేస్ట్ కూడా అవుతుంది. దాని ఇంపాక్ట్ నెక్స్ట్ బిట్ మీద కూడా పడుతుంది. కనుక కరెంట్ అంశాలు కవర్ చేస్తే ఇలాంటి మనం చేయగలం. స్టాటిక్ బుక్స్ ఎన్ని చదివినా సరే ఇలాంటి బిట్స్ అయితే మనం ఆన్సర్ చేయలేము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రొఫెసర్ సౌమ్య స్వామినాథన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ప్రిన్సిపల్ అడ్వైజర్ ఫర్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. ఓకే, ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిమ్స్ టు ఎలిమినేట్ ట్యూబర్క్యులోసిస్ బై 2020. రెండో స్టేట్మెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యూబర్క్యులోసిస్ని 2030 కల్లా కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుందని ఇచ్చారు. ఈ రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్, ఏది రాంగ్ అనేది థర్డ్ అని పెట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. 2 seconds టైం ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీలోని మహిళల యొక్క పాత్ర, వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ మీద మినిమం ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా అడుగుతాడు. అందులోనూ ఇది న్యూస్లో ఉంది కాబట్టి అందులోనూ చూడండి, ట్యూబర్క్యులోసిస్ మనకి హెల్త్ యూనిట్ 5లోనూ సంథింగ్ ఉంది. హెల్త్ డిసీజెస్ వీటి మీద ఖచ్చితంగా అయితే క్వశ్చన్ వస్తుంది. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. రీసెంట్లీ షీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ప్రిన్సిపల్ అడ్వైజర్. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి అవన్నీ అపాయింట్ చేశారనమాట. ఓకే, సెకండ్ స్టేట్మెంట్ ఉంది, ఇది కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే చూడండి, కీవర్డ్ అందుకే మీకు అండర్లైన్ చేసి 2030 కాదు 2025 కల్లా దీన్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది టార్గెట్ పెట్టుకుంది. టీబీ అనేది ఎలాగా మైకో బ్యాక్టీరియా ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా ద్వారా మనకి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, 2025 అంటే ఏం లేదు, నెక్స్ట్ ఇంకా 1 year ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలోని సముద్రయాన్ డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ గురించి, మరియు జూలై 29న ఇంటర్నేషనల్ టైగర్స్ డే జరిగింది. ఈ రెండిటితో పాటు ఇంకా జూలై మంత్లోని మోస్ట్ ఇంపార్టెంట్వి నేను గ్యాదర్ చేసి బిట్స్ రూపంలో ఇలాగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా బిట్ అడుగుతాడు, దాని వెనుకున్న కాన్సెప్ట్ ఏంటి అనేది నేను కొంచెం ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే ఈరోజు నిన్న కూడా ఆఫీసులో ఎక్కువ వర్క్ ఉండడం, ఎక్కువ టైం చెప్పలేకపోయిన వీడియోని. ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ.